బిగ్ బాస్‌లో ఈరోజు నాగార్జున హోస్టింగ్, అలాగే డమాల్ పవన్ చేసినటువంటి మోసము, పవన్ కళ్యాణ్ ఎలా కెప్టెన్ అయ్యాడో చూపించిన వీడియో అన్నీ అదరగొట్టింది. ఇంకా మెయిన్ నాకు అది యూకే నుంచి వచ్చినటువంటి తెలంగాణ అమ్మాయి చెప్పారు చూడు, అబ్బా! సాయిరామ్ ఎంత కరెక్ట్‌గా చెప్పిందిరా అనే విధంగా అనిపించింది. ఇంకా మరిన్ని విషయాలు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సార్ మీ ఇల్లు వాళ్ళని తిడుతుంటే భలే మజా వేస్తుంది సార్. నేను యూకే నుంచి కూడా అదే చూస్తున్నాను. మీరు ఎంత తిడితే అంత బాగుంటుంది అని యూకే పోరి అనడం కాదు. ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలామందికి అదే అనిపించింది. ఒక్కొక్కరికి సినిమా చూపించేశాడు నాగార్జున. ప్రోమోలో మన ఎడిటర్ నాగార్జునను మాస్ అని చూపించడం కానీ 35వ ఎపిసోడ్ అంటే జరిగిన ఎపిసోడ్లో చిట్టి చిలక చిన్న మూలక అనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. స్టైలిష్ లుక్లో మాత్రం కింగ్లా ఉన్నాడు. మన టీవీలో హౌస్లో ఏం జరుగుతుందో చూద్దామంటూ భరణి తనుజాల ముచ్చట్లు చూపించాడు. ఫస్ట్ నీ గురించి నువ్వు వాడు, ఇది నా గేమ్, నాకు నచ్చినట్లు నేను ఆడుతాను, నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా, ఎప్పటిలాగే ఉండు, కానీ గేమ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నీకోసం నువ్వు వాడు, నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించుకో, నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నా అని కూతురుకి నచ్చజెప్పడం ట్రై చేశాడు భరణి. ఆ తర్వాత ప్రతి వారంలాగే స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ పూరి ఛాలెంజ్లో తనుజ టీం గెలిచింది. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడాడు నాగార్జున. ఇక యూకే నుంచి వచ్చినటువంటి తెలంగాణ అమ్మాయి శృతి అయితే అల్లాడించేసింది అనుకోండి వీకెండ్లో. మీరు వచ్చి వాళ్ళని తిడుతుంటే నాకు మస్తుగా అనిపిస్తుంది. అలాగే తన ఫేవరెట్ ఇమానియల్ అని, నచ్చనిది భరణి అని చెప్పింది. బంధాలు పెట్టుకొని తనతో ఎవరు బాగుంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు, బంధాలు పెట్టుకొని వాళ్ళతో తోసేస్తున్నారు. మొన్నటి గేమ్లో శ్రీజన్ కూడా అలాగే తోసేశారు. ఇది నాకు నచ్చలేదు అని చెప్పింది ముఖమాటం లేకుండా. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. కొత్త కెప్టెన్ అయినటువంటి కళ్యాణ్ను అభినందించారు. అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా, ఇప్పుడు కెప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ తీసుకున్నావు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ స్టార్ నేను కాదు, తనుజ పెడితే బాగుంటుందని ఇమానియల్ అన్నాడు. ఇక్కడ కూడా మనకు అకృతితో చూశారా. దాంతో తనుజ రామ్మ కళ్యాణ్ గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు. దాంతో తనుజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అన్నాడు ఈ పులిహార రాజా. వీడు మాత్రం తనుజ పులిహార కలపడానికి అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. అక్కడ స్పేస్ లేకపోయినా కానీ తనే అడిగి మరీ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత తనుజను కాన్ఫరెన్స్ రూమ్ పిలిచి పర్సనల్గా మాట్లాడాడు. నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావు, కెప్టెన్సీ టాస్క్ సంబంధించి వీడియో ఒకటి చూపిస్తున్నా, అది మన ఇద్దరి మధ్య ఉండాలి అంటూ డమాల్ పవన్ చేసిన కకృతి పనిని వీడియో చూపించాడు. వీడియో చూసావు కదా, అందులో నీకు ఏమనిపించింది అని తనుజ అడిగారు. అతను కాలితో ఎటువైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నాడు సార్ అని అన్నది. దాంతో నాగార్జున కరెక్ట్గా చెప్పావు, నువ్వు నానా అని బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డిమాండ్ పవన్ క్లియర్గా కళ్యాణ్కి చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్న తర్వాత కళ్యాణ్ లైట్ ఎవరిది అరిగిందో చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ చెప్పారా అని అడిగారు. లేదు సార్, వాళ్ళు చెప్పలేదు అని అంది తనుజ. గెలవడం ముఖ్యమే తనుజ, ఎలా గెలిచామనేది ముఖ్యం. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో, ఎవరు ఏంటో మర్చిపోకు, నీ ఆటను దీన్ని బట్టి మార్చుకో అంటూ తనుజకు కళ్ళు తెరిపించాడు నాగార్జున. ఆ తర్వాత తనుజకు గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఎవరితో అయినా పెట్టించుకుంటావా అంటే, నాకు నేను పెట్టుకుంటా సార్, తన గోల్డెన్ స్టార్ అని తనే పెట్టుకునేది తనుజ. ఆ తర్వాత బెడ్ టాస్క్లో తనుజ చేసిన మిస్టేక్ను గుర్తు చేశారు. ఆ తర్వాత దివ్య నిఖితకు కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు. ఇమ్ముతో ఆ స్టార్ పెట్టించారు. ఆ తర్వాత భరణి గోల్డెన్ స్టార్ ఇస్తూ ఎవరితో పెట్టించుకుంటావు అని అడిగితే క్షణం ఆలస్యం లేకుండా దివ్య పేరు చెప్పాడు భరణి. దాంతో తనుజ అని పిలిచి, నువ్వు ఫీల్ అవుతున్నావా, మీ నాన్న దివ్యతో గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటున్నారు చూసావా అంటూ మరోసారి ఫిట్టింగ్ పెట్టాడు. తనుజకి నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వేసింది. బెడ్ టాస్క్లో శ్రీజాన్ని తోసేయడం కరెక్టా, డిమాండ్ పవన్తో జరిగిన తోపులట్లో ఎవరు కాలు ముందు పెట్టారు అని అడిగారు. ఈ రెండు విషయాలు నాదే మిస్టేక్ సార్, స్వార్థంగా ఆలోచించానని ఒప్పుకున్నాడు. దాంతో నాగార్జున, ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు, మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావు అని చురకలు వేశాడు. ఆ తర్వాత పవన్ భరణి ఇలా వీడియోలు చూపించి సంచాలకుగా ఉన్న ఫ్లోరాకి క్లాస్ పీకారు. చూడు భరణి, ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్నే చేస్తున్నావు. మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలి, కానీ మనకు నచ్చిన ప్లేయర్ కాదు. అలాంటప్పుడు శ్రీజ ముందుకు వెళ్ళాలి కదా, నీ వల్ల ఆమె వెళ్ళలేకపోయిందంటే అది నువ్వు చేసినటువంటి మిస్టేక్ వల్లే కదా. నువ్వు ఆడిన తీరు తప్పు, వారంతో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు కదా. ఆ తర్వాత రామరాజును లేపి చప్పట్లు కొట్టారు. కెప్టెన్గా ఎరగొట్టావు, సంచాలకుగా ప్రతి నిర్ణయం కరెక్ట్గానే తీసుకున్నావు,
అందరితో మంచి పనులు చేయించావు. నాకైతే ఇప్పటి వరకు ఈ హౌస్కు నువ్వే బెస్ట్ కెప్టెన్, నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ ఇచ్చాడు నాగార్జున. ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు, నువ్వు అనుకున్న దానికి నిలబడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, ఎక్కడి వరకు వచ్చావో మర్చిపోకు అని విలువైన సలహాలు ఇచ్చాడు. ఆ తర్వాత బెలూన్ టాస్ గురించి డిస్కషన్ మొదలైంది. సంచాలకుగా ఉన్నటువంటి ఇమానియల్ లేపి ఆ గేమ్ మెయిన్ రూల్ ఏంటి అని అడిగాడు. బెలూన్ను గాల్లో ఉండాలి సార్, కానీ వీళ్ళు తెలివిగా పక్కన పెట్టి ఆడారు అని చెప్పాడు. ఆ టైంలో ఆ కన్నింగ్ గేమ్ ఆడిన కకృతి జంట రితు డమల్ పవన్ దొంగ చూపులు చూస్తూ కనిపించారు. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు గోల్డెన్ స్టార్ ఇమానియల్. ఎస్వి కృష్ణారెడ్డి గారి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పనా? భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు. బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి సంచాలకుగా పెట్టుకున్నాడు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయకపోతే ఆటగాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు. ఆ తర్వాత సంజన ఫ్లోరాకు బ్లాక్ స్టార్ ఇచ్చారు. మీరు బెలూన్ గేమ్ను పర్ఫెక్ట్గా ఆడారు, కానీ మీరు ఎమోషన్స్ను డౌన్గా అవుతున్నారు. మీ గురించి మీరు పోరాడటం లేదు. ఆటలో ఆడామగా అంటూ ఉండదు. ముందు ఫైట్ చేయండి, గెలుపు దానంతటా అదే వస్తుంది. నువ్వు దొంగలా ఉండకు, దొరలా ఉండు అంటూ సంజనకు హితబోధన చేశాడు. ఇక బెస్ట్ కెప్టెన్ అన్నట్టు రాముపై కంపేర్ చేసింది సంజన. అతను భరణికో న్యాయం మాకొక న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడంతో ఆయనకు మెడికల్ ఇష్యూ ఉందని లోపలికి పంపించాను అని చెప్పాడు రాము. ఆ తర్వాత శ్రీజన్ లేపి నిన్ను రితు టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని అడిగితే నాకు ఎస్ ఖచ్చితంగా చాలాసార్లు నన్ను టార్గెట్ చేసింది. సుమన్ అన్నతో నాతో ఫెయిర్గా ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఆమెతో ఎందుకు ఫెయిర్ అయ్యావు అంటూ అడిగింది. నాతో తనకు ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. నేను కూర్చున్నా వెళ్ళిపోతుంది, నా పక్కన ఎవరు కూర్చున్నా తీసుకుని వెళ్ళిపోతుంది. పోనీ పవన్ వల్లే తను టార్గెట్ చేస్తుందా అని అతన్ని కూడా అడిగాను. అప్పుడు శ్రీజ వైపు చూసింది మింగేసేటట్లు రితు. తర్వాత నాగార్జున లేపి రితు టార్గెట్ చేయాలని అడిగితే అబ్బే అదేం లేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటూ తనలోని ఉత్తమ నటిని ఒక్కసారి బయటికి తీసింది రితు. ఓ అవునా, మరి సుమన్ దగ్గరికి వెళ్ళి శ్రీజాతో ఎందుకు ఫెయిర్ అవ్వాలని ఎందుకు అడిగావు అంటూ అడిగాడు. నేను అడిగానా అన్నా అంటూ సుమన్ అడిగింది. రితు అడిగావు కదా అని సుమన్ చెప్పడంతో నాకైతే గుర్తులేదు అని అంది. ఒకవేళ అడిగినా అందులో తప్పేముంది, నేను మళ్ళీ పేటు తిప్పేసింది. దాంతో నాగార్జున నీకు రాముకు ఒక ఆయుధం ఉంది, చేయాల్సిందంతా చేసేసి నాకు గుర్తులేదంటారు. కట్ చేయింది నీ ఎయిర్ మాత్రమే, ఈ మెమొరీ కాదు. కూర్చోను కన్నింగ్ రితుకు క్లాస్ పీకాడు. ఆ తర్వాత ఫుల్ టాస్క్లో సుమన్ శెట్టి తప్పు లేదని వీడియో నిరూపించారు నాగార్జున. ఎప్పుడు కోపడని వాడు కోపడ్డాడంటే ఆ మనిషి తప్పు చేయలేదనే కదా. అలగడం తెలియని అజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో, నువ్వు కోపడితే అలానే ఉంది. నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావా అని అడిగితే నాగార్జున లేదు సార్, నేను తీసుకోలేదు సార్, కానీ వాళ్ళంతా నా తరపున మాట్లాడలేదు అంటూ సుమన్ అన్నాడు. ఆ తర్వాత కంత్రి జంట అయినటువంటి రితు పవన్లను నిలబెట్టి కడిగి పడేశాడు. ఏం చెప్పను మీ ఇద్దరికి, బెలూన్ టాస్క్లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రితు నీకు. నువ్వు సరిగ్గా ఆడే వాళ్ళని కూడా చెడగొడుతున్నావు. ఊదుతూ గాల్లో ఉంచాలని చెప్తే నువ్వు పక్కకు వేసేస్తే అది గాల్లో ఉన్నట్లే కదా. నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఆడారు అని నాగార్జున అంటే లేదు సార్, నేను సంచాలకులను అడిగాను సార్ అంటూ బొక్కడం స్టార్ట్ చేసింది రితు చౌదరి. ఆ తర్వాత మాత్రం 1000% నేను పక్కకు వేయలేదని వాదించిన రితు ఇప్పుడు మాత్రం నేను ఆడిగాను తొడిగాను అంటూ నక్కల్జిత్తు వేషాలు వేసింది. తప్పు మొత్తం సంచాలకుదే అంటూ వాళ్ళ మీద తోసేసింది. ఒక పక్క రాము ఫౌల్ గేమ్ అని అరుస్తున్నా అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రితు ఇప్పుడు మాత్రం తప్పంతా సంచాలకులే అని వాళ్ళపైకి నెట్టేసింది. దాంతో ఇమానియల్ లేదు సార్, మేమేం చెప్పలేదు, నా హైట్ అడ్వాంటేజ్ వల్లే వేయగలిగాను అని చెప్పింది. ఇప్పుడు ఇలా చెప్తుంది. అప్పుడుకి రాము కూడా దొరికిపోతావు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అన్నాడు. మొత్తం విన్న నాగార్జున వీళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్ ఇవ్వమని కళ్యాణ్కి చెప్పారు. చూసావా కళ్యాణ్, ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదని అన్నావు, వాళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు బ్లాక్ స్టార్ పెడుతున్నావు, నీకు మాత్రం గోల్డెన్ స్టార్ తీసుకున్నావు. వాళ్ళిద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, ఆడితే ఆట మారిపోతుంది అంటూ హితబోధన చేశారు. ఓవరాల్గా ఏ ఎపిసోడ్లో ఎవరిని సేవ్ అయితే చేయలేదు. అలాగే అది మనకు సేఫ్ జోన్లో లేని వాళ్ళందరికీ బ్లాక్ స్టార్లు, సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్లు ఇచ్చాడు. అదే కాకుండా రేపటి అంటే సండే ఎపిసోడ్లో కొత్త ఎంట్రీస్ ఉండబోతున్నవి. పాత ఎంట్రీస్ నుంచి ఇద్దరు ఎలిమెంట్ అవబోతున్నారు. ఆ ఇద్దరే దమ్ము శ్రీజ అలాగే ఫ్లోరా సైని. మొదటగా ఫ్లోరా సైనిని ఎలిమెంట్ అయిపోతుంది, చివరిగా దమ్ము శ్రీజ ఎలిమెంట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.